నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలకున్న అసలు విశిష్టత ఏంటమ్మా? శ్రావణ మాసంలో 5 మంగళవారాలు కానీ 4 మంగళవారాలు కానీ హ్మ్. ఎన్ని వస్తే అన్ని మంగళవారాలు కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు మంగళగౌరి వ్రతం చేసుకుంటారు. హ్మ్. ఇది 5 ఏళ్ళు తప్పనిసరిగా చేస్తారు. ఈ 5 ఏళ్లలో ఒక్కొక్క సంప్రదాయాన్ని అనుసరించి సంఖ్య పెరుగుతూ ఉంటుంది, కొంతమందికి పెరగదు. ఏమిటి సంఖ్య అంటే, వీళ్ళు కట్టుకునే తోరానికి ఉండేటటువంటి పోగులు ముళ్ళు, పెట్టుకునేటటువంటి జ్యోతులు, హ్మ్. తాంబూలాలు ఇచ్చే ముత్తైదుల సంఖ్య. హుహు. మొదటి సంవత్సరం 5, రెండో సంవత్సరం 10, హ్మ్. మూడో సంవత్సరం 15, నాలుగో సంవత్సరం 20, ఐదో సంవత్సరం 25. అంటే 25 పోగులు ఉన్నటువంటి తోరం తీసుకుని హ్మ్. 25 ముళ్ళు వేయాలి దానికి. హ్మ్. అదేలే. అది కొంతమందికి. హ్మ్. అలాగే జ్యోతులు కూడా 25 జ్యోతులు పెట్టాలి. ఆహా. 25 మంది ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వాలి. హ్మ్. కానీ కొంతమందికి ప్రతి ఏటా కూడా 5 ఉంటాయి. హ్మ్. పెరగడం పెరగకపోవడం అన్నది వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలను అనుసరించి. అసలైతే అలా ఆ విధంగానే చేయాలమ్మా? 5 సంవత్సరాలకి ఇట్లా 5 సంవత్సరాలు అయిన తర్వాత ఉద్యాపన చేసుకుంటారు. హుహు. ఏమిటి, కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలే చేసుకుంటారు. అంటే కొత్తగా అంటే మొదట్లో కుదరకపోవచ్చు, తర్వాత అయినా సరే ఒకసారే చేస్తారు జీవితంలో. హ్మ్. ఎందుకంటే ఈ మంగళగౌరి వ్రతం ఏదైతే ఉందో, ఈ ఈవిడ మాంగళ్య అధిష్టాన దేవత. హ్మ్. మాంగళ్యం కలకాలం ఉండాలని, ఎక్కువ కాలం నిలిచి ఉండాలని చేసేటటువంటిది. హ్మ్. అందుకని గౌరీదేవికి పూజ చేయడం. ఇది 5 ఏళ్ల పాటు చేయాలి, తర్వాత ఉద్యాపన అవుతుంది. ఈ కథ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే, మామూలుగా పసుపు గౌరీదేవిని తయారు చేసుకుంటారు, వినాయకుడిని చేస్తారు. మామూలుగా చేసే పూజలన్నీ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా దీనికి ఒకటి పెట్టుకుని అవి వినాయకుడిని పూజించి గౌరీదేవిని పూజించటం, ఇది మామూలు. దీనికి సంబంధించిన గౌరీ అష్టోత్తరం, అమ్మవారి అవన్నీ చేసుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత విశేషం ఏమిటంటే కథ చెప్పుకుంటారు. ఏదన్నా ఈ పూజ చేస్తే ఫలితం ఏమిటి అని అడిగారు అనుకోండి, దానికి ఉదాహరణ ఒకటి చెప్పాలి కదా. ఫలితం ఉంది, ఫలానా వాళ్ళకి ప్రయోజనం కలిగిందని. అలా చెప్పడానికి ఒక కథ ఉంది. ఇందులో ఒక్క సుశీల పేరు మాత్రం కామన్గా ఉంటుంది, కానీ మిగిలినటువంటి వాళ్ళ పేర్లు ఒక్కొక్క కథలో ఒక్కొక్కలా ఉంటాయి. ఒక దాంట్లో ఒక బ్రాహ్మణ దంపతులు, ఇంకో దాంట్లో ఒక క్షత్రియ దంపతులు, ఇంకో దాంట్లో వైశ్య దంపతులు ఉంటారు. వాళ్ళకి పిల్లలు ఉండరు. ఎన్ని కథలు ఉంటాయమ్మా? 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు. అది ఎక్కువగా 2 ప్రాచుర్యంలో ఉన్నాయి. వీళ్ళకి దంపతులకి సంతానం లేకపోతే, రాజుగారి సంగతి చెప్పుకుంది ప్రధానంగా ఎక్కువ వాడేది. సంతానం లేదు, సరే బాధపడుతూ ఉంటారు. ఈ లోపల వాళ్ళ అంతఃపురం దగ్గరికి ఒక జంగమదేవరు వచ్చి భిక్షం అడిగితే రాణిగారు ఇద్దాం అనుకుంటే అతను తీసుకోడు. అలా 2 రోజులు జరిగాక ఎందుకు తీసుకోవటం లేదంటే, సంతానం లేని వాళ్ళ చేతుల్లోంచి తీసుకోను అన్నాడు. ఇది ఇప్పటికీ మనకి కొంత ఉందమ్మా. పిల్లలు లేని వాళ్ళని చాలా వాటికి దూరంగా పెట్టే పద్ధతి. అలా అంటే మరి నేనేం చేస్తాను, కలిగే మార్గం చెప్పాలి కానీ కాదంటే ఎట్లా, మీరే జంగమదేవరు కదా అంటే, అలా దొరుకుతుంది, నీకు సంతానం కలుగుతుంది, నీ భర్తని అలా ఆ అరణ్యంలోకి వెళ్ళమను. అక్కడ వెళ్ళినట్టయితే ఒక చోట గుర్రం ఎక్కిడితే గుర్రం ఎక్కడ ఆగిపోతే అక్కడ నల్ల గుర్రం ఎక్కి వెళ్ళు, ఎక్కడ ఆగిపోతే అక్కడ చూస్తే అక్కడ ఒక ఇది ఉంటుంది, చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద ఉన్నటువంటి పండు ఒక్కటి తెచ్చి తింటే మీకు సంతానం కలుగుతుంది. ఈయన ఏం చేశాడు, సరే సంతానం కలుగుతుందంటే బయలుదేరాడు, వెళ్ళాడు. ఆ చెట్టు పళ్ళు చాలా కనపడ్డాయి. ఒక్కటి తీసుకోమంటే, ఒక్క పండుకు ఒక్క కొడుకు పుడతాడు కదా అని కొంచెం ఎక్కువ పళ్ళే తీసుకుని బయలుదేరాడు. బయలుదేరితే ఈ లోపల అక్కడున్న వినాయకుడి మీద కాలు వేయడం ఏదో జరుగుతుంది. అయ్యో, ఈ అన్ని పళ్ళు కలిసి ఒక పండే అవుతాయి ఈయన తీసుకొచ్చేటప్పటికే. కానీ ఆశగా తెచ్చాడు కదా, దానివల్ల ఆయనకి అయితే 5వ తనం లేని కుమార్తె కానీ ఆయువు లేని కొడుకు కానీ పుడతారు. ఇది ఎక్కడున్నా ఉండేది ఇదే, ఆయువు లేని కొడుకు. అంటే కొడుకుకు 16 ఏళ్ళు మాత్రమే ఉంటాడు అని వాళ్ళు అంటారు. సరే వచ్చాక తెస్తారు. ఏం చేస్తారు, కొడుకు పుట్టాడు, ఇంకా 16 ఏళ్ళు వస్తున్నాయి, తను బతికుండడం చాలా బాధపడుతూ ఉంటే, మేనమామ నీ కాశీయాత్ర చేయించి
ఎవరన్నా 5వ తనం ఎక్కువ ఉన్న అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి తీసుకెళ్తాడు. వీళ్ళు వెడుతూ ఉంటే వీళ్ళు వెళ్ళే ఒక దారిలో ఉన్నటువంటి ఒక పట్టణంలో వీళ్ళు అక్కడ దేవాలయంలో బస చేస్తే అక్కడ దేవాలయం తోటలో ఆటలాడుకోవడానికి వచ్చారు ఆ ఊరు రాజుగారు అమ్మాయిను స్నేహితురాళ్ళు. వాళ్ళల్లో ఒకళ్ళనొకళ్ళు కొంచెం చెడ్డ తిట్లు తిట్టుకున్నారు. తిట్టుకుంటే అప్పుడు అంటుంది ఆ అమ్మాయి, సుశీల అమ్మాయి పేరు, మా వంశంలో అలాగా భర్త చనిపోయిన ఆడవాళ్ళు ఉండరు, ఎందుకంటే మేము మంగళగౌరి వ్రతం చేస్తాం మా ఇంట్లో, మాకు 5వ తనం ఉంటుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మాకు వైధవ్యం ఉండదు అని. ఇది చూసి ఈ అమ్మాయిని కనుక ఇచ్చి పెళ్లి చేస్తే నా మేనల్లుడు బతుకుతాడని అతను ఆశపడతాడు. ఆశపడి మర్నాడు ఆ రాజుగారు దేవాలయానికి వచ్చే సమయానికి విగ్రహం వెనకాలుండి మీ అమ్మాయికి ఇక్కడ శివుడు అనే పేరున్నటువంటి ఒక బాటసారి కనపడతాడు కుర్రవాడు, అతడికి ఇచ్చి పెళ్లి చేస్తే మీకు మేలు జరుగుతుంది, ఇవాళ్లే చేసేయండి, వెంటనే చేసేయండి అని చెప్తారు. ఓ అమ్మవారు మాట్లాడింది అనుకుంటారు వాళ్ళు. అనుకుని ఎక్కడున్నారు, శివుడు ఎక్కడ అని వెతికి ఆ పిల్లాడికి ఇచ్చి వివాహం చేస్తారు. కానీ ఆ పిల్లాడికి దీని మీద ఏమి ఇష్టం ఏం ఉండదు, తన గురించి తనకి తెలుసు కనుక ఆ రోజు మేము యాత్రకు వెడుతున్నామని ముందరే చెప్తారు. అయితే వివాహం చేసుకునేవాళ్ళు మంచి. అయితే వెళ్ళబోతూ ఉండగా ఆ రోజు రాత్రి ఈ అమ్మాయికి ఇతడికి 16 సంవత్సరాలకు ఆయుర్దాయం అయిపోవాలి కదా, అయిపోతుందని చెప్పి ఈ అమ్మాయి వివాహం చేసుకుంటే అమ్మవారి కల్లో కనపడి, నీకు నీ భర్తకి ఈరోజు గండం ఉంది, అందువల్ల నువ్వు జాగ్రత్తగా రాత్రంతా మేలుకునుండి కాలసర్పం వస్తే దాన్ని ఒక కుండలో పట్టి వాసన గట్టి రేపు పొద్దున మీ అమ్మకి వాయనంగా ఇచ్చేయమని చెప్తుంది. పాముని వాయనంగా ఇచ్చేయమంటుంది. సరే వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నాడు. రాత్రి పాము రావడం, ఈవిడేమో కుండలో దాన్ని పట్టి దానికి వాసన కట్టేసి మర్నాడు పొద్దున అమ్మకి వాయనం ఇద్దాం అనుకుంది. ఇతన్ని కాశీయాత్రకు వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. వాసన తీసి చూస్తే అందులో ముత్యాలహారం ఉంటుంది. అమ్మవారిని పూజిస్తారుగా వీళ్ళు, ముత్యాలహారం ఉంటుంది, బాగుంది. అయ్యాక వీళ్ళు వెళ్ళిపోయారు, అన్నాళ్ళకి రారు. ఆ రాజుగారికి ఏమో కూతురు బతికిట్లా అయిపోయింది అని బాధగా ఉంటుంది. అమ్మాయి అంటుంది, నా భర్త తిరిగి వస్తాడు, నేను గుర్తుపట్టగలను అతన్ని అని. అతను ఆ రోజు ఈ కుండని పైన పెడదామని చెప్పి అతను తొడ మీద కాలేసి నిలబడుతుందట, పైన పెడదామని. ఆ గుర్తు, నా కాలి గుర్తు అతని దగ్గర ఉంటుందని నేను గుర్తుపడతానంటుంది అంటుంది. అందుకని ఏం చేస్తుందంటే కాశీ నుంచి తిరిగి వచ్చేటటువంటి వాళ్ళందరికీ అన్నదానం చేస్తూ వాళ్ళకి చేతులు కడుక్కేటప్పుడు వాళ్ళ చేతులు కడిగే చోట నీళ్లు పోయడానికి నేను నిలబడతానంటుంది. అంటే కాశీ నుంచి వచ్చే ప్రతి వాళ్ళని గుర్తుపట్టడానికి. అలా గుర్తుపడుతుంది భర్తని. గుర్తుపట్టి కథలన్నీ ఈ జరిగిందంతా చెప్పి అవన్నీ గుర్తు చేస్తుంది. అతను తిరిగి వస్తాడు, తిరిగి పెడతారు. అప్పుడు తీరా వెళ్ళిన తర్వాత అడుగుతారు, మరి ఇతడు ఆయుర్దాయం ఇలా అయిపోయింది కదా, అట్లాంటిది అయిపోయిన తర్వాత కూడా ఎలా జీవించి ఉన్నాడు అంటే మంగళగౌరి వ్రతం చేయడం వల్ల అని. అమ్మా ఇప్పుడు దేవుడు వరం ఇస్తారు కదమ్మా పిల్లలకి ఈ విధంగా ఉండాలని, ఆయువు తక్కువ ఇచ్చి ఎందుకు ఇస్తారమ్మా వరం అనేది? చేసిన తప్పుకి. తప్పు కదా, ఒక పండు కోసుకోమంటే ఇన్ని కోసుకోవచ్చా? తప్పు కదా, ఆ పని చేసినందుకు. అయినా జాతకంలో లేనటువంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏదో ఒక కొరత పెట్టే ఇస్తాడు కానీ పూర్తిగా ఇవ్వడుగా. భగవంతుడు నాకు ఈ జీవితం ఇచ్చాడని సంతోషించకుండా కొడుకు కావాలని అండం దేనికి, లేడని ఊరుకోవచ్చుగా. మన జీవితంలో కొడుకు లేడని, అంతే కదా. మంచి ప్రశ్న అడిగారు. ఇలాంటి అనుమానాలే వస్తాయి. అలాగే ఈ బయలుదేరి వెళ్ళిన తర్వాత ఈ కథ ఇలా ఉంటుంది. వాళ్ళు పెడతారు, అందరూ చక్కగా శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతం చేసుకుంటారు, అందరూ బాగానే ఉంటారు. ఇది ఒక కథ. అయితే బ్రాహ్మణ దంపతుల కథ ఒకటి ఉంటుంది. అందులో ఇదే కథ, పేర్లు ఇదే. అందులో ఇంకోటి ఏంటంటే, కొడుకుని ఇలా మేనమామ కాశీకి తీసుకెడితే కొడుకు తిరిగి వస్తాడో లేదని ఏడిచి వాళ్ళ కళ్ళు పోతాయి. ఏడ్చి కళ్ళు పోయేటప్పటికి ఈ అమ్మ అలాంటిది ఏం లేదండి, మీకు కళ్ళు వచ్చేస్తాయి, ఇదిగో నేను మంగళగౌరి వ్రతం చేసినప్పుడు కాటుకు పడతారుగా, ఆ కాటుకు పెట్టుకోండి కళ్ళు వచ్చేస్తాయని కాటుకు పెడుతుంది, వాళ్ళకి కళ్ళు వస్తాయి. అందుకని తప్పనిసరిగా మంగళగౌరి వ్రతంలో ఏం చేస్తారు మన వాళ్ళు, తోరాలు కట్టుకున్న తర్వాత జ్యోతులు అంటారు. అంటే పిండితో ప్రమిదలు చేసి దాంట్లో దీపాలు వెలిగించి ఆవునేతితో అమ్మవారి, అది ఎవరు పూజ చేశారో వాళ్లే తింటారు, దాన్ని తినాలి. దాని మీద ఈ కథ చెప్పుకుంటూ ఇనప అట్లకాడ కానీ కత్తి కానీ పెట్టి దానికి కాటుక పడతారు.
దీంతో ఈ కథ పూజ చెప్తూ చేసేటప్పుడు కథ చెప్తూ కథ చెప్తూ అది ఎప్పుడైతే అది ఆ కాటుక ఉందో ఆ కాటుక ముత్తైదులకు కూడా ఇస్తారు. ఆ కాటుక పెట్టుకుంటే వాళ్ళ వంశంలో ఎవరికి గుడ్డితనం ఉండదు అని నమ్మకం. ఎందుకంటే ఈ అమ్మాయి అత్తమామలకి ఆ కాటుక పెడితే కళ్ళు వచ్చాయి. అంటే ఇందులో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నోట్లోంచి చెడ్డ మాటలు రాకుండా ఉంటే అమ్మవారి దయ తలుస్తుంది. ఆ స్నేహితురాలు రాజుగారి కూతురుని కూడా ఆలోచించకుండా చెడ్డ మాటలు మాట్లాడితే ఈ అమ్మాయి మాత్రం అమ్మవారు నన్ను చూస్తుంది అంతే కానీ చెడ్డ మాటలు మాట్లాడలా. చెడ్డ మాటలు మాట్లాడలేదు, సుశీల, మంచి ప్రవర్తన కలిగినటువంటిది. అంతే కదా, సుశీల అంటే అందరికీ అన్నదానాలు చేయడం, ఇలాంటి స్వభావమే కలిగినటువంటిది. అప్పుడే వాళ్ళకి ఏదైనా అమ్మవారు దయతలచడం జరుగుతుంది. ఇది కథ చెప్పుకుంటారండి. ఈ విధంగా మంగళగౌరి వ్రతం అనేది చేసుకుంటారు. చేస్తే తప్పకుండా 5వ తనం ఉంటుందని, తప్పనిసరిగా పూజ అంతా అయిన తర్వాత ఒక ముత్తైదు అని సాక్షాత్తు మంగళగౌరీ దేవిగా అనుకుని ఆవిడికి మంగళగౌరికి చేసినటువంటి సేవలన్నీ చేయాలి. చేసి వాయన దానం ఇస్తారు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.